ఎన్డీఏ కూటమి అదేవిధంగా ఇండియా కూటమి ఉపరాష్ట్ర పదవికి అభ్యర్థులను ఖరారు చేశారు. ఇక పోటీ అనివార్యమైంది, పోటీ జరగబోతుంది. అయితే పార్టీలు ఏ పార్టీలు ఎటువైపు ఉన్నాయనే అంశంలో ప్రధానంగా అనిపించే అంశం తటస్థంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ అభిప్రాయం అంటే తెలుసుకుందాం. వైఎస్ఆర్ రెడ్డి గారు, మీరు చెప్పండి, పార్టీ ఎలాంటి స్టాండ్ తీసుకోబోతుంది ఈ ఉప ఎన్నికల, అదే మన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో? ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించినంత వరకు గత 4 రోజుల కిందట ఎన్డీఏ తరఫు నుంచి గౌరవనీయులు రాజ్నాథ్ సింగ్ గారు, డిఫెన్స్ మినిస్టర్ గారు, సెంట్రల్ మినిస్టర్ గారు మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేసి వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి ఎలక్షన్ జరిగే పరిస్థితి కనిపిస్తుంది, అప్పటికి ఇంకా ఇండియా బ్లాక్ హోల్డ్ అనౌన్స్ చేయలేదు కాబట్టి ఎలక్షన్ జరిగే పక్షంలో మీ పార్టీ మద్దతు మాకు ఇవ్వాలి అని కోరటం జరిగింది. దానిపైన జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో మా పార్టీ అధ్యక్షుడు చర్చించుకొని నిర్ణయం చెప్తామని చెప్పడం జరిగింది. ఆ రోజు తర్వాత జరుగుతున్న పరిణామాలను గమనించుకొని ఫస్ట్ నుంచి కూడా మా పార్టీ రాజ్యాంగపరంగా అత్యున్నత స్థానాలైన ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ పోస్టులు ఇనానిమస్గా ఎలక్ట్ అయితే మంచి సంకేతాలు పోతాయి దేశ ప్రజలకి అనే ఉద్దేశంలో మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ నుంచి ఉన్నారు. అదే ఉద్దేశం మీద ఇప్పుడు కూడా ఎనానిమస్ అయిద్దేనేమో అని చెప్పి ఆలోచన చేస్తున్నాం. కానీ ఇప్పుడు ఎలక్షన్ అనివార్యమైన పరిస్థితి ఈరోజు ఎన్డీఏ బ్లాక్ క్యాండిడేట్ని అనౌన్స్ చేశారు కాబట్టి వచ్చింది. మనకి ముందు నుంచి రాజ్నాథ్ సింగ్ గారు అడగటము, తర్వాత ఇక్కడ ఢిల్లీలో కూడా ఎన్డీఏ అధ్యక్షులు కానీ వాళ్ళు కూడా మాకు చెప్పడం జరిగింది కాబట్టి మనం ఎన్డీఏకే మద్దతు ఇవ్వాలని మా పార్టీ అధ్యక్షుడు అందరితో చర్చించిన మీదట నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే ఎప్పటికప్పుడు ఆయా అంశాలను ఆధారం చేసుకొని మీ నిర్ణయాలు ఉంటాయా, లేకపోతే ఎందుకంటే దాదాపు అన్ని అంశాల్లో ఎన్డీఏకే మద్దతు ఉన్నది? దేశంలో ఉన్న పరిస్థితి దృష్ట్యా అంశాల వారీగానే మేము మద్దతు చెప్తున్నాం. ఎక్సెప్ట్ మైనారిటీ ఇష్యూస్ సంబంధించి వక్ బిల్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఆ విషయంలో మేము ఎన్డీఏకి వ్యతిరేకంగా కూడా ఓటు వేయటం సందర్భాలు ఉన్నాయి. కానీ మిగతా అంశాలపై అంశాల వారీగా మేము మద్దతు ఇచ్చుకుంటూ పోతున్నాం. అది వాళ్ళు ఎన్డీఏ వాళ్ళు అడిగిన దాని ప్రకారం కానీ, వాళ్ళు అడిగినా అడగపోయినా కూడా ఉండే పరిస్థితుల దృష్ట్యా అట్లా మద్దతు ఇచ్చుకుంటూ ముందుకు పోతున్నాం. ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో అందరికన్నా ముందు వాళ్లే మా పార్టీ అధ్యక్షులు, మేము తటస్థంగా మాతో పాటు బీజేడీ ఉంది, ఇంకా బీఆర్ఎస్ కూడా ఉంది, వివిధ పార్టీలు ఉన్నాయి. వాళ్ళు మాకు ఫోన్ చేసి అడిగారు కాబట్టి మొట్టమొదటిగా 4 రోజుల కిందటే వాళ్ళ క్యాండిడేట్ నిర్ణయం జరగక ముందే అడిగారు కాబట్టి మేము తప్పకుండా వాళ్ళకి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకోవడం జరిగింది. అంటే ప్రధానంగా ఇప్పుడు మనకు అంశం ఏంటంటే తెలుగు బిడ్డ జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు, న్యాయ శాస్త్ర నిపుణుడు, చాలా నిబద్ధత ఉన్నటువంటి వ్యక్తిగా ఆయనకు మంచి పేరుంది. తెలుగు బిడ్డగా మీరేమన్నా స్టాండ్ ఏమన్నా మార్చుకుంటే ఆలోచించే అవకాశం లేదు. పార్టీలో ఒకసారి నిర్ణయం తీసుకున్నాం, వాళ్ళు ముందుగా మనకి రిక్వెస్ట్ చేయటం జరిగింది, వాళ్ళకి కూడా సానుకూలంగా స్పందిస్తామని చెప్పాం కాబట్టి ఇప్పుడు మార్పు చేసే ఆలోచన లేదు అని మేము భావిస్తున్నాం. మొత్తానికి ఎన్డీఏ అభ్యర్థిగా ఉన్నటువంటి పిఎస్ రాధాకృష్ణన్కు మాత్రమే తాము మద్దతు ఇస్తామని చెప్పి తెలియజేశాము. ముందుగా సంప్రదించారు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆ మేరకు నిర్ణయం తీసుకొని చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ఇకపై మరలా దానిపై ఆలోచించే అవకాశం లేదన్న అంశాన్ని కూడా వైఎస్ సుబ్బారెడ్డి చెప్తున్నారు. ప్రసాద్, ఎన్టీవీ, న్యూఢిల్లీ.